ఈ సంవత్సరం కూడా జూన్ 21న మనం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అసలు యోగా అంటే ఏమిటి? యోగా అంటే కలయిక అని అర్థం. యుజ అనేటువంటి సంస్కృత శబ్దం నుంచి వచ్చినటువంటిది యోగా. కలయిక. శరీరంలో ఉన్నటువంటి నాడీ మండలం, అలాగే 72,000 నాడులు, వీటన్నిటిని కూడా కల్పించేటువంటి ఒక ప్రక్రియ యోగా. అలాగే యోగ కర్మసు కౌశలం అన్నారు. చేస్తున్న పనిలో ప్రావీణ్యతను సంపాదించడం కూడా యోగా అన్నారు. ఇవాళ మనం అనేక పనుల్లో తలమునకలైపోయి వాటి నుంచి బయటకు వచ్చి ఈ అన్ని పనుల్ని పక్కకు పెట్టి ఏదో ఒక పని మీద మన యొక్క శ్వాసని ధ్యాసగా మలుచుకునేటువంటి క్రమంలో ఏదో ఒక పని మీద శ్రద్ధ పెడితే అప్పుడు తప్పకుండా మనకి ప్రావీణ్యత లభిస్తుంది. అందుకే యోగా అన్నారన్నమాట. అయితే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014లో యుఎన్ఓలో ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు 177 దేశాల వాళ్ళు దీనికి ఆమోదం తెలిపారు. ఆ రకంగా మనకి జూన్ 21 అంతర్జాతీయ దినోత్సవంగా మనకి పరిగణింపబడింది. అయితే యోగాలో మనం ఇంకొంచెం విస్తృతార్థంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యోగా అంటే ఈ యొక్క మొత్తం జీవన ప్రక్రియలో వ్యక్తి, కుటుంబము, సమాజము, తర్వాత దేశము, సృష్టి, పరమేష్టి. అంటే ఇంకొంచెం స్థూలంగా చెప్పాలంటే వ్యష్టి, అట్లాగే సమిష్టి, సృష్టి, పరమేష్టి, ఈ నాలుగింటిని కూడా కలిపేటువంటిది యోగం. వ్యష్టి నుంచి పరమేష్టికి చేరేటువంటి క్రమం, వ్యక్తి తన యొక్క స్థితి నుంచి పరమేష్టికి చేరేటువంటి క్రమం, దీన్ని యోగా అన్నారు. కాబట్టి ఆ క్రమంలో మనకు ఒక శ్లోకం తప్పకుండా మన మనసుకు స్ఫురిస్తుంది. ఏమిటంటే, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచర తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురువు అనేటువంటి వాడు ఇటువంటి ఆలోచనని శిష్యులకి అందజేయాలి. ఏమిటి ఆలోచన? వ్యక్తి నుంచి పరమేష్టికి చేరేటువంటి క్రమం. ఈ క్రమంలో వ్యక్తి అనేక దశలు దాటుతూ చివరికి ఒక లార్జర్ ఇంట్రెస్ట్ వైపు, పరమేశ్వరుడి తత్వం వైపు పయనించాలి. అందుకే పతంజలి మహర్షి 8 అష్టాంగ యోగ సూత్రాలని, అష్టాంగ యోగ సూత్రాలు అనేటువంటి పేరుతో 8 సూత్రాలను మనకు అందించాడు. కాబట్టి వాటిని మనం ఆ 8 కూడా వ్యష్టి నుంచి పరమేష్టికి చేరేటువంటి ఒక సాధనా స్రవంతి, ఒక క్రమం. దీన్ని మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి.